హలో అండి. నమస్తే. పరమేశ్వరునికి నంది ఏ విధంగా ప్రియభక్తుడయ్యాడో తెలుసుకుందాం. అపార జ్ఞాన సంపన్నుడైన శిలాదుడు అనే ఋషికి సంతానం లేకపోవటంతో వెలితిగా ఉండేవాడు. సంతాన భాగ్యం కోసం చేయని తపస్సు లేదు. ఘోర తపస్సుని మళ్ళీ ఆరంభించి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు సంతాన వరాన్ని ప్రసాదించాడు. స్ సంతానవరం పొందిన శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమగుండం నుంచి బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలునికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థము. ఆ బాలుడి మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది. చిన్నతనంలోనే వేదాలన్నీ అవపోసన పట్టిన నంది అపార జ్ఞాన సంపన్నుడు కూడా. ఒకరోజు శిలాదుడు ఆశ్రమానికి మిత్రవరుదులనే దేవతలు విచ్చేశారు. ఆశ్రమంలో నందిని చూసి అతడు తమకు చేసిన అతిథి సత్కారాలకు మురిసిపోయి ఆశీర్వదించాలనుకున్నారు. వారు వెళుతూ నందిని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించపోయి ఒక్కసారిగా ఆగారు. నందివంక తీక్షణంగా చూస్తుండగా వారి చూపుల్లోని ఆంతర్యాన్ని శిలాదుడు గ్రహించాడు. నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని వారి ద్వారా తెలుసుకోవటంతో ఎంతగానో దుఃఖించి ఆందోళన చెందాడు. అయితే దానికి పరిష్కార మార్గం శివుడే సూచిస్తాడని నంది తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యారు. శివుణ్ణి చూసిన నంది నోటి నుండి మాటలు రాలేదు. శివుడి పాదాల చెంత ఎంతో ఆనందంగా ఉంది అనుకొని తన ఆయుష్ గురించి అడగడం మర్చిపోయి చిరకాలం నీ చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉండమని అనుగ్రహించారు. పరమశివుడు ఇచ్చిన వరానికి సంతుష్టుడు అయిన నందీశ్వరుడు నాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా, కైలాసానికి రక్షకుడుగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. క్షీరసాగర మదనంలో హాలాహలం జనించి లోకాలను కాపాడేందుకు పరమశివుడు దానిని కంఠంలో ధరించాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం ఒలికి కింద పడటంతో శివుడి చెంతనే ఉన్న నంది ఏ మాత్రము సంకోచించకుండా దానిని తాగాడు. దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది మాత్రం శివుని మీద నమ్మకంతో సంతోషంగా స్వీకరించాడు. అందుకే శివునికి సేవకునిగాను, ముఖ్యమైన భక్తునిగాను పూజలందుకున్నాడు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.